ప్రతి స్కీమ్ ఓ స్కామ్, సంక్షేమం పేరిట అడ్డగోలు దోపిడీయే. ఇది జగన్ మార్క్ పాలన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలు తాడేపల్లి ప్యాలెస్ గడప దాటదు. మాటలు మాత్రం లోకాన్ని చుట్టేస్తాయి. తాడేపల్లి ప్యాలెస్ గడప దాటాలంటే రోడ్డుకు ఇరువైపులా పరదాలు, రోడ్డు మార్గంలో కాకుండా కూతవేటు దూరానికి కూడా హెలికాప్టరే వాహనం. పొరపాటున రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తే దారిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను నరికేయాల్సిందే. అయితే ఇదంతా ఆయనలో జనాలకు కనిపించడానికి ఉన్న భయాన్నే చాటుతున్నది. పొరపాటున తాను జనం కంట పడితే నిలదీస్తారని భయం, వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తారన్న జంక్. ఇటీవల ఆయన పులివెందుల పర్యటనలో అదే జరిగింది. సొంత నియోజకవర్గమే కదా అనుకుంటే ఆయన కనిపించగానే జనం ఒక్కసారిగా సమస్యల చిట్టా విప్పారు. ఏం చేశారంటూ నిలదీశారు. వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో జగన్ తనకు అలవాటైన చిక్కని చిరునవ్వును ముఖం మీద పులబరించుకొని నోరెత్తకుండా అక్కడి నుంచి జారుకున్నారు. బటన్ నొక్కుతున్నానంటూ ఈ 5 ఏళ్లలో అరకొరగా సంక్షేమం పేరిట నిధులు విడుదల చేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో 99% పైగా అమలు చేశానని ఘనంగా చాటుకున్నారు. కానీ జనం మాత్రం అమలు చేసిన వాగ్దానాలు వాస్తవం చూస్తే 1% కూడా పూర్తిగా ఉండవని లెక్కలతో సహా చెబుతున్నారు. ఈ విషయాలనే ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రచ్చబండ వేదికగా జగన్ ను ఉదికారేశారు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంచుతున్నామన్న పేరుతో కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. ఇలా జగన్ అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ లబ్ధిదారులకు అందేది స్వల్పమేనని, దొడ్డిదారిన నొక్కేసేది అధికమని ఆయన ఆరోపించారు. చివరకు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ సొమ్మును సైతం స్వాహా చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఇలా నొక్కేసిన సొమ్మును ఆఫ్రికా దేశాలలో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని విదేశీ ప్రతినిధి బృందాల ద్వారా తనకు తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి స్కీము ఒక స్కామేనని విమర్శించారు. ఓవైపు దేశ ప్రధానమంత్రి డిజిటలైజేషన్ దిశగా వెళుతుంటే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అందుకు భిన్నంగా నడుస్తున్నారన్నారు. వృద్ధులకు పింఛన్ నేరుగా అందించడం, మద్యం విక్రయాలలో నగదు లావాదేవీలకే పెద్దపీట వేయడం వంటివి ఇందుకు ఉదాహరణగా ఆయన చూపారు. కేంద్ర ప్రభుత్వం పథకాలలో ఏ ఒక్క పథకంలోనూ కూడా నగదు చెల్లింపులు లేవని గుర్తు చేసిన రఘురామకృష్ణంరాజు జగన్ మాత్రం నగదు చెల్లింపులకే మొగ్గు చూపడం వెనుక కారణం దోపిడీయేనని ఆరోపించారు. అలా దోచిన సొమ్మును ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలవాలన్నది జగన్ వ్యూహం. ఎత్తుగడ అని ఆయన విమర్శించారు. అయితే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని, ఈ విషయాన్ని తాను కాదు గత ఎన్నికలలో జగన్ విజయానికి కర్త కర్మ క్రియ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే చెప్పారని అన్నారు. తెలుగుదేశం జనసేన కూటమితో కలవవద్దని మొరపెట్టుకోవడానికే జగన్ హస్తిన వెళ్ళా అంటూ మోడీని ప్రాధేయపడడానికే హస్తినకు వెళుతున్నానని, అయితే అక్కడ ఆయనకు పరాభవం తప్పదని రఘురామ జోస్యం చెప్పారు. అసలు జగన్ కు మోడీ అపాయింట్మెంట్ దొరికే అవకాశాలేమీ లేవని అభిప్రాయపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేసిన జగన్ కు ఒక్క క్షణం కూడా సీఎం గా కొనసాగే అర్హత లేదన్నారు. సచివాలయం తాకట్టు విషయాన్ని తాను ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలియజేశానన్నారు. అయితే సెక్రటేరియట్ తాకట్టు ముందే విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, రైతు బజార్, డైరీ ఫార్ములు, వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను, ప్రభుత్వ స్థలాలను జగన్ తాకట్టు పెట్టేశారని వివరించారు. ఈ తాకట్టు ద్వారా 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడానికి నేషనల్ బ్యాంకుల వద్దకు వెళితే పొమ్మన్నారు కనుక ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని చెప్పారు. మొత్తం జగన్ సర్కారుకు గెలుపుదారులన్నీ మూసుకుపోయాయని, అందుకే సొమ్ములు వెదజల్లి అయినా గెలవాలన్న నిర్ణయానికి వచ్చేశారని, తన మేనత్త విమలారెడ్డి ద్వారా పోస్టర్లను ప్రలోభపెట్టి క్రిస్టియన్ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని, అయితే
సొమ్ము దండుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వైసీపీ వాళ్ళు పోస్టర్లకు ఇస్తారన్న సొమ్ము ఇవ్వకపోవడంతో వారు తిరగబడ్డారని, విమలారెడ్డి దొడ్డిదారిన పలాయనం కాపాడడానికి అదే కారణమని అంటున్నారు. మొత్తంగా జగన్ కు ఇప్పుడు ఏది కలిసి రావడం లేదని, గతంలో చేసిన తప్పులే ఇప్పుడు ఆయనను అధికారానికి దూరం చేస్తున్నాయని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తంగా జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులను సైతం వెదుక్కోవలసిన దయనీయ పరిస్థితిలో ఉన్నారు. టికెట్ ఇస్తామన్నా వద్దు మహాప్రభు అంటూ దండం పెట్టి పారిపోతున్న వారి సంఖ్య వైసీపీలో రోజు రోజుకు పెరుగుతోంది. మొత్తంగా పార్టీ అభ్యర్థుల్లోనే జగన్ ఫేస్ పెట్టుకుని వెళ్తే ఓటమి తథ్యమన్న భావన ఏర్పడింది.